ఓకే, అందరికీ నమస్కారం. సో సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న వేరియస్ క్యాడర్స్ని సరెండర్ అవ్వమని, మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో కలిసి ప్రశాంతంగా జీవితం గడపాలని అప్పీల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశాల మేరకు ఆదివాసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాము తెలంగాణ పోలీస్. దీంట్లో భాగంగా ఊరు కన్నా ఊరు విన్న మన ఊరికి తిరిగి రండి అని ములుగు పోలీస్ కూడా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. తెలంగాణ పోలీస్లో తెలంగాణ గవర్నమెంట్ సరెండర్ పాలసీ చాలా మంచిది. దాన్ని ఉన్న బెనిఫిట్స్కి అట్రాక్ట్ అయ్యి చాలామంది ఇప్పటివరకు తెలంగాణ పోలీస్ ముందు లింగిపోవడం జరిగింది. ఇప్పటివరకు 355 persons they have surrendered before తెలంగాణ పోలీస్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈరోజు కూడా ఒక 8 మంది లొంగిపోవడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ములుగు జిల్లాలో 60 persons they have surrendered before us. వీళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఈరోజు ర్యాంక్ వైజ్ చూస్తే ఒకరు DVCM ర్యాంక్ ఉన్నారు, ఇద్దరు ACM ర్యాంక్, 3 పార్టీ మెంబర్ అండ్ 2 మిలిషియా మెంబర్స్ ఉన్నారు. నేమ్స్ పర్సన్స్ డీటెయిల్స్ వచ్చేసి దొర్పెట్టి మిర్కు అలియాస్ శివలాల్ DVCM క్యాడర్, మడవి టీడో అలియాస్ రామే ACM ర్యాంక్, మీడియం భీమా ACM ర్యాంక్, ఉయికే అనిత పార్టీ మెంబర్, మడకం కమలేష్ పార్టీ మెంబర్, సోయం భీమా పార్టీ మెంబర్, మాడవి మడక అలియాస్ గుడ్డు మిలిషియా క్యాడర్, మడవి ఇడుమ అలియాస్ భాస్కర్ ఈయన మెంబర్ ఆఫ్ వికాస్ కమిటీ. సో వీళ్ళంతా కూడా యాజ్ పర్ దేర్ సీనియర్ క్యాడర్ ఇన్స్ట్రక్షన్స్ చాలా అఫెన్సెస్లో పాల్గొనడం జరిగింది ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణలో. సో ఈరోజు సరెండర్ అవుతున్న క్యాడర్ని మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దీంట్లో మిలిటరీ ఫార్మేషన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అయితే దీంట్లో ఒక DVCM శివలాల్ అని ఎవరు ఉన్నారు, ఆయన 2nd CRC కమాండర్గా పనిచేశాడు. యాక్చువల్లీ ఆయనకి చాలా రోజుల నుంచి ఈ మావోయిస్ట్ పార్టీకి ఆయనకి ఆ పార్టీకి ఎవరు సహకరించడం లేదని, ఆ పార్టీకి ఉన్న అంటే ఆ పార్టీకి రిలవెన్స్ ఏం లేదని అర్థం చేసుకొని దాని నుంచి బయటికి రావాలని చాలాసారి ప్రయత్నం చేసిన వాళ్ళకి సీనియర్ క్యాడర్ చాలా ఇబ్బంది అంటే ఫోర్స్ఫుల్గా ఆయనని అక్కడే పార్టీలో పనిచేయడాన్ని ఇబ్బంది పెట్టి ఆయనని అక్కడే కంటిన్యూ చేయడం జరిగింది. 2nd CRCగా కమాండర్గా కొద్ది రోజులు పనిచేసిన తర్వాత 2nd ప్లాటూన్కి కమాండర్గా ఉన్నాడు. తర్వాత దీంట్లో సరెండర్ అయిన వాళ్ళు ఒక 2nd ప్లాటూన్లో పనిచేస్తున్న AC ర్యాంక్ ఉన్నారు, దెన్ 9th ప్లాటూన్లో పనిచేస్తున్న ఒక ACM అండ్ 1 పార్టీ మెంబర్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే సిపిఐ మావోయిస్ట్లో మిలిటరీ ఫార్మేషన్స్ అనే ఉంటాయి. అంటే దే ఆర్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద సిపిఐ మావోయిస్ట్ క్యాడర్స్. వీళ్ళందరూ వాళ్ళు చాలా ధైర్యం చూపిస్తారని వాళ్ళందరికీ అలాంటి పోస్టులు ప్రమోషన్స్ ఇస్తూ అక్కడ పెట్టుకొని ఉంటారు. సో వీళ్ళంతా ఎవరు వాళ్ళకి దేవర్ కన్సిడర్డ్ బ్రేవ్ ఎనఫ్, వాళ్ళే ఇప్పుడు పార్టీకి ఏమి ప్రజల నుంచి సహకారం లేదని తెలుసుకొని దాంట్లో ఉన్న ఇర్రిలవెన్స్ని అర్థం చేసుకొని మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో జాయిన్ అవ్వాలని సరెండర్ అవుతున్నారు. ఇంత సీనియర్ క్యాడర్ అవుతున్నప్పుడు జూనియర్ క్యాడర్ కూడా ముందుకొచ్చి లొంగిపోయి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సరెండర్ పాలసీ బెనిఫిట్స్ని సద్వినియోగం చేసుకోవాలని నేను అప్పీల్ చేస్తున్నాను. అంతేకాకుండా పబ్లిక్ సపోర్ట్ వల్ల మనకి తెలంగాణ పోలీస్కి చాలా సక్సెస్ వస్తూ ఉంది ఇన్ కంట్రోలింగ్ ఎక్స్ట్రీమిజం అండ్ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ ఫీల్డ్లో మనకి పబ్లిక్ సపోర్ట్ వల్ల చాలా సపోర్ట్ ఉంది. ప్రజలైతే చాలా వ్యతిరేకంగా ఉన్నారు మావోయిస్ట్ పార్టీకి. సో ఇది ప్రతి ఒక్క సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న క్యాడర్ కూడా అర్థం చేసుకోవాలి. మీరు తెలంగాణలో వచ్చి షెల్టర్ తీసుకోవాలని అనుకుంటే మాత్రం తెలంగాణ పోలీస్ నుంచి మీరు తప్పించుకోలేరు. ఏమాత్రమైనా మీరు సరెండర్ అవుతే డెఫినెట్లీ మీకు ఖచ్చితంగా అన్ని రకాల బెనిఫిట్స్ కానీ అండ్ సపోర్ట్ డెఫినెట్లీ వి విల్
extend to all the party cadres. So I appeal once again to surrender before us and join the mainstream. ఇప్పటి వరకు నేను చెప్పినట్టు టోటల్ 355 మెంబర్స్ తెలంగాణ పోలీస్ ముందు సరెండర్ అవ్వడం జరిగింది. సో ఛత్తీస్గఢ్ బార్డర్ ములుగు జిల్లా ఉంది కాబట్టి వీఆర్ మెయింటైనింగ్ హై విజిల్. సో లాస్ట్ 1 వీక్ బ్యాక్ కూడా మీరు చూసారు, అక్కడ నుంచి ఎస్కేప్ అవుతుంటే ఒక 20 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్స్ బెటర్ టు సరెండర్ బిఫోర్ అస్ అండ్ లీడ్ ఎ మీనింగ్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ.